రాజమండ్రి వైద్య విద్యార్థిని ప్రియాంక హత్య కేసుపై కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఘటన జరిగిన 3 రోజుల పాటు వివరాలు మీడియాకు ఎందుకు బయట రాలేదనే అంశంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఘటన వెనుక ప్రభుత్వ ప్రమేయం, కుట్రకోణం లేదని స్పష్టం చేశారు. మరోవైపు నిందితులు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని కూటమి నేతలు వెల్లడించారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం 20 లక్షల పరిహారం, 10 లక్షల ఆసుపత్రి ఖర్చులు అందించినట్టుగా తెలిపారు. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అయితే కొన్ని సందేహాలు కూడా ప్రజల్లో రేకెత్తించారు, సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ. నేను ఇక్కడ ఒకటే చెప్పదలిచాను, ఎవరి వల్ల ప్రభావితమైనా, ఎవరు ప్రభావితం చేసినా, ఎందుకు వార్తలు రాకపోయినా దానికి బాధ్యత అందరూ వహించాల్సిందే, మీడియాతో సహా. వెరీ క్లియర్గా చెప్తా ఉన్నాను. ఆ రోజున సంఘటన జరిగినప్పుడు ఉన్నవాళ్ళు ఎందుకు వెలుగులోకి తేలేదు 3 రోజుల పాటు? ఎవరు రీజనబుల్? ఎవరు? దానిలో జరిగిన అంతర్గత చర్చలు ఏమిటి? పోలీస్ స్టేషన్ కూడా రాత్రి జరిగింది, వెంటనే బయటకు పబ్లిష్ చేయాల్సింది. 3 రోజుల పాటు ఎందువల్ల ఆగాల్సి వచ్చింది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎవరెవరు ప్రభావితం చేశారు, ఎందుకు జరిగింది అనేది కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఉన్నత స్థానంలో విచారణ జరుగుతుంది తప్పకుండా. దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్షించబడతారు. ఇవాళ తాగి థియేటర్కి వచ్చారు, థియేటర్ యాజమాన్యం చెప్పేది మేము ఆపాము, నిరోధించాము, దూకుడుగా బయటకు వచ్చారు, కేకలేసుకుంటూ బయటకు వచ్చారు, ఆ వేగంలోనే తీసుకొచ్చారు. ఒకసారిగా 3 సార్లు గుద్దినట్టుగా టీవీలో కనిపిస్తుందని చెప్పబడుతూ ఉంది. అది అక్కడున్న పాత్రికేయ మిత్రులు ఎందుకు వెంటనే లైటింగ్ తేలేదని నేను అడుగుతా ఉన్నా. వాట్ ఈస్ ద రీజన్? మీడియా కూడా 3 రోజుల పాటు నాకే లోకల్గా ఉండి నేనున్నాను, నేను ఎక్కడికి వెళ్ళా. 3 రోజుల దాకా నాకే తెలియలే. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి మా ఇంటికి ఎంత దూరం ఉంటుంది, ఎందుకు తెలియలేదు? నేను ఎస్పీ గారిని అడిగాను, ఎస్పీ గారు అసలు ఎందువల్ల మీరు వెంటనే బయటకు తెలిసేలాగా చేయలేదు? ఇవాళ సందేహాలు ఏంటి? దీంట్లో కుట్రకోణం లేదు, 100% కుట్రకోణం లేదు, ప్రభుత్వం యొక్క ప్రమేయం లేదు. సకాలంలో స్పందించారు, అధికారులను అంతా కూడా స్పందించారు, చర్యలు తీసుకున్నారు. దురదృష్టం, అమ్మాయి మరణం బాధాకరం, జీర్ణించుకోలేని అంశం. మొన్న వారి తండ్రితోటి హైదరాబాద్కి ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఏదైతే ప్రభుత్వం ఆయన్ని దగ్గరుండి తీసుకెళ్ళాలి, హైదరాబాద్లో ఏదైతే కిమ్స్ హాస్పిటల్ వరకు అని చెప్పిన సందర్భంలో ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన యొక్క జీవితాన్ని ఆయన వివరించడం జరిగింది. ఒక బీసీ సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తిగా ఎన్నో కష్టాలు చూసి, ఇబ్బందులు ఎదుర్కొని, ఆయన కన్నా 3 ఆడపిల్లలు అలాంటి కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోకూడదు, ఉన్నదానిలో వాళ్ళకి మంచి విద్య అందించాలని అనునిత్యం ఆయన కానీ ఆయన యొక్క సతీమణి గారి కానీ కృషి చేశారు. దానికి అనుగుణంగా ఈ రోజున సోదరిమణి ప్రియాంక గారు నానిచ్చిన ప్రోత్సాహంతో మంచి మెరిట్ స్టూడెంట్ ఆవిడ. మెడిసిన్ అయ్యింది, పీజీలో జాయిన్ అయ్యారు. పీజీ అయిన తర్వాత నాన్న ఇంటికి ఆడబిడ్డని కాదు, నేను మగబిడ్డగా మీ కష్టాలన్నిటికీ కూడా నేనే తోడుగా ఉంటాను, తీరుస్తాను అని చెప్పి ఆవిడ చెప్పిన మాటలన్నింటినీ కూడా గుర్తు చేసుకున్న సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మాట్లాడలేకపోతున్నాను, కానీ అలా చేస్తుంటే వాళ్ళకి మరి ఇంకెవరు కూడా అలాంటిది చేయడానికి ఆలోచించరనే భావం కూడా వచ్చేది. కానీ చట్టం అనేది ఉంది కాబట్టి తప్పకుండా చట్టపరంగా ప్రియాంక గారికి కానీ వెంకటేశ్వరరావు గారి కుటుంబానికి జరిగిన అన్యాయం మరి ఏ కుటుంబానికి కూడా జరగకుండా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. ఒక కొలిక్కి రావాలి, శిక్ష పడాలన్నది ఆ తండ్రి యొక్క ఆవేదన. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో విచారణ జరిగేటప్పుడు కానీ దర్యాప్తు విషయాల్లో కొన్ని గోప్యంగా ఉంచడం కూడా జరుగుతుంది. దానిపైన కొన్ని అపోహలు ప్రజల్లో కానీ మీడియాలో కానీ రావడం, దాన్ని నివృత్తి చేసే దిశగా ఇవాళ మీ అందరికీ సరైన సమాచారం ఇవ్వడం జరుగుతోంది నిన్నటి రోజు నుంచి. ముఖ్యంగా ఇందులో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ చాలా శ్రద్ధ తీసుకొని ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలనే ఒక ఆలోచనతో ఎక్స్గ్రేషియా ప్రకటించడం, ఏదైతే కిమ్స్ ఆసుపత్రిలో జరిగిన వైద్యం నిమిత్తం జరిగిన ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించడం, మరొక పక్క ఎంపీ గారు కానీ మిగిలిన నాయకులందరూ కలిసి జిఎస్ఎల్ యాజమాన్యాన్ని కూడా కోరడం,
ప్రత్యేకమైన దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇందులో ఎవ్వరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. ప్రభుత్వ లక్ష్యం ఒకటే, వారికి కఠినమైన శిక్షలు పడడం ద్వారా భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చేయాలనే ఆలోచనతో ముందుకు వెళుతున్నామనే విషయాన్ని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు. గడిచిన 2 రోజులుగా ప్రియాంక యొక్క కుటుంబంతో అతి చేరువగా ప్రయాణం చేయడం జరిగింది. మొన్నటి రోజున హైదరాబాద్లో కిమ్స్ హాస్పిటల్లో ఇంక్వెస్ట్ చేసే సమయంలో కానివ్వండి, ఆ కుటుంబంతో చాలా చేరువుగా వారితో చర్చించడం, మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత కిమ్స్ హాస్పిటల్ నుంచి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ పిఎం చేసినప్పుడు కూడా కుటుంబంతో పాటే మేమంతా కూడా ఉన్నాం. అక్కడి నుంచి కిమ్స్ హాస్పిటల్ నుంచి గాంధీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పిఎం అయిన తర్వాత పార్థివ దేహంతో కర్నూలు చేరువులో ఐజా అనే ఒక మున్సిపాలిటీ పక్కన ఏ క్లాస్పురం అనే గ్రామం, వారి సొంత గ్రామం, అక్కడి వరకు కూడా అంతిమ యాత్రగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అలాగే ప్రభుత్వం తరపు నుంచి టీజీ భరత్ గారు, మంత్రి గారు అక్కడ రావడం, ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా 20 లక్షలు చెక్ వారికి ఇవ్వటం, వారి కుటుంబానికి. అలాగే అక్కడ ఆ గ్రామం చేరుకున్న తర్వాత అక్కడ వారి కుటుంబ సభ్యులతో కానివ్వండి, గ్రామస్తులతో కానివ్వండి చర్చించినప్పుడు ఆ కుటుంబం నేపథ్యం ఏంటో తెలిసింది.